గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వ్యక్తులు మనం చెప్పుకుందాం సైకాలజీ కోసం. వ్యక్తులకు అన్నిటికంటే ముందుగా ప్రభావం చూపే కారకం ఏంటని, వ్యక్తులపై అన్నిటికంటే ముందుగా ప్రభావం చూపు కారకాలు ఏమేంటి? అనువంశికత మరియు పరిసరాలు. అంటే పరిసరాల ప్రభావము అండ్ అనువంశికత కూడా వ్యక్తుల మీద ముందుగా ప్రభావం చూపుతుంట. నెక్స్ట్ సెకండ్ వన్, సాధారణ పెరుగుదల వలన కలుగు మార్పు. సాధారణ పెరుగుదల వల్ల కలుగు మార్పు ఏంటి? పరిణితి. సాధారణ పెరుగుదల వల్ల కలుగు మార్పు పరిణితి. నెక్స్ట్ మూడోది వచ్చి వికాసం పెరుగుదల సూత్రానుసారంగా పాఠశాల శిశువు యొక్క సమగ్రాభివృద్ధిని సూచిస్తుంది. అంటే ఏమవుతుంది? వికాసము ఒక ఏకీకృత మొత్తంగా జరుగుతుంది. ముఠా దశ అని ఏ దశని పేర్కొంటారంటే ముఠా దశనే ఉత్తర బాల్య దశ అని అంటారు. ముఠా దశనే ఉత్తర బాల్య దశ అని కూడా అనొచ్చు అనమాట. లేదు ఉత్తర బాల్య దశకు ఇంకొక పేరు ఏంటంటే ముఠా దశ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఉత్తర బాల్య దశకు మరొక పేరు ఏంటంటే ముఠా దశ అని చెప్పుకోవచ్చు. ముఠా దశని ఏ దశ అని పిలుస్తారంటే ఉత్తర బాల్య దశ అని కూడా చెప్పుకోవచ్చు. చిన్నపిల్లల్లో ఉన్న పాలదంతాల సంఖ్య ఏంటంటే 16. ఎన్ని పాలదంతాలు ఉంటాయి? 16. అదే పెద్దవాళ్ళు అయితే 32 పళ్ళు ఉంటాయి. బట్ చిన్నపిల్లల పాలదంతాల సంఖ్య 16. ప్యూబర్టీ అనే పదం ప్యూబరిటాస్ అనే పదం నుంచి గ్రహించబడింది. ప్యూబరిటాస్ అనేది ఏ భాషా పదము అన్నాడు. ఏ భాషా పదం అండి? లాటిన్ భాషా పదము. ప్యూబర్టీ అనే పదం ప్యూబరిటాస్ ఏ పదం నుంచి గ్రహించబడిందని కూడా అనొచ్చు. ప్యూబరిటాస్ నుంచి గ్రహించబడిందని చెప్పొచ్చు. మనం క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా కూడా మనం రాసే విధంగా అయితే ఉండాలి. ఏ దశలో ఆత్మభావన ప్రారంభమవుతుంది? ఏ దశలో ఆత్మభావన ప్రారంభమవుతుంది? పూర్వ బాల దశలో ఆత్మభావన అనేది ప్రారంభమవుతుందండి. నెక్స్ట్ బిట్ వచ్చి మనకు సమరూప కవలలు జన్మించాలంటే ఫలదీకరణం ఎన్నిసార్లు జరగాలి? సమరూప కవలలు జన్మించాలంటే ఫలదీకరణం ఎన్నిసార్లు జరగాలండి? ఒకే ఒకసారి జరగాలి. కౌమార దశను ముఖ్యమైన దశగా పరిగణించడం కారణము. కౌమార దశను ముఖ్యమైన దశగా పరిగణించడం గల కారణం ఏంటంటే భౌతిక వికాసం వేగంగా జరుగుతుందండి. భౌతికంగా వికాసం వేగంగా జరుగుతుంది. నెక్స్ట్ వ్యక్తి పూజా ప్రవర్తన ఏ దశలో చూడవచ్చును? మన కరెక్ట్ ఆన్సర్ వచ్చి కౌమార దశ అండి. వ్యక్తి పూజా ప్రవర్తన కౌమార దశలో చూడవచ్చును. అలాగే కింద వాళ్ళు గుణాత్మకమైనది కాందేది అని అడిగాడు. అంటే ఏమేంటండి? పెరుగుదల, పరిపక్వత, వికాసం, పైవన్యం అని ఇచ్చాడు. బట్ మనకు ఆన్సర్ ఏంటంటే పెరుగుదల. గుణాత్మకమైనది కాందేది అంటే పెరుగుదల. ఏ దశలో దంతాలు రావడం ప్రారంభమవుతుంది? సార్? శైశవ దశలో దంతాలు రావడం అనేది మనకు ప్రారంభమవుతుందండి. అండ్ పాఠశాల పూర్వదశ ఏదండి? పాఠశాల పూర్వదశ అనేది మనకి పూర్వ బాల్య దశ. అలాగే పూర్వ బాల్య దశని ఏమంటారంటే పాఠశాల పూర్వదశ అని కూడా అనొచ్చు. అమల అనే అమ్మాయి తన తల్లిదండ్రులు సహాయపడటను అభ్యసించే దశ ఏది? అమల అనే అమ్మాయి తన తల్లిదండ్రులు సహాయపడటను అభ్యసించే దశ ఏది? అంటే అన్ని దశల్లో కూడా సహాయపడటను అభ్యసిస్తుంది. ఏ దశలో? ఉత్తర బాల్య దశలోని, ముఠా దశలోని, పాఠశాల దశలోని కూడా సహాయపడటను అభ్యసిస్తుంది అనమాట. సో ఆన్సర్ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? డి అనమాట. సో అండ్ నెక్స్ట్ బిట్ వచ్చి ఈ కింది వాటిలో వికాసానికి సంబంధించినది ఏది అన్నాడు. వికాసము సంకుచితమైంది. వికాసం అనేది మనకి సంకుచితమైంది. ఏ విధమైన శిక్షణ అవసరం లేకుండా జీవులు వచ్చే గుణాత్మక మార్పులు. ఏ విధమైన శిక్షణ అవసరం లేకుండా జీవిలో వచ్చే గుణాత్మక మార్పులు ఏమిటండి? పరిపక్వత.